జ్యోతికి సంబంధించి ఇవి వార్తలు. నమస్తే తెలంగాణకి. సివిల్స్ లో మెరిసిన తెలంగాణ తుది ఫలితాల్లో సత్తా చాటిన 25 మంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే 8 మంది, గ్రేటర్ హైదరాబాద్ లోను 8 మంది ఎంపిక. జాతీయ స్థాయి 55వ ర్యాంక్ సాధించిన సింగనేని కార్మికుడు కుమార్తె గుడెల్లి సృజన, 123వ ర్యాంక్ సాధించిన అట్ల తరుణ్ తేజ్. సింగరేణి కౌచింగ్ అభ్యర్థులే అత్యధికులు. ఆల్ ఇండియా టాపర్ అనూజ్ అగ్నిహోత్రి. సివిల్స్ లో 748వ ర్యాంక్ సాధించిన హన్మాజీపేటకు చెందిన రాహుల్ను అభినందిస్తున్న తల్లిదండ్రులు. తెలంగాణ ఇంతకుముందు చెప్పుకున్నా, తెలంగాణ సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటింది. గుడెల్లి సృజన సింగరేణి కార్మికుడు కుమార్తె 55వ ర్యాంకు, ఆల్ ఇండియాలో 55వ ర్యాంక్ సాధించింది. అట్లా తరుణ్ తేజ్ వరంగల్ హన్మకొండకు చెందిన తరుణ్ తేజ్ 123వ ర్యాంకు. ఆల్ ఇండియా స్థాయిలో అగ్నిహోత్రి 1, రాజేశ్వరి సుమై తమిళనాడుకు చెందిన రాజేశ్వరి సుమై 2వ ర్యాంకు. మొత్తంగా అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 8 మంది సివిల్స్కి ఎంపికయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఎంపికయ్యారు. ఈసారి 40 మంది సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైతే వరంగల్ జిల్లా నుంచి 8 మంది ఉన్నారు. హైదరాబాద్ నుంచి 16 మంది ఇక్కడ నుంచే ఉన్నారు. ఏపీకి చెందిన వారు మరికొంతమంది ఉన్నారు. చాలా మంది 123వ ర్యాంక్ సాధించిన తరుణ్ తేజ్. సింగరేణి కోచింగ్ అభ్యర్థులే ఎక్కువగా ఈసారి తెలంగాణ నుంచి సింగరేణి కోచింగ్ అభ్యర్థులే ఎక్కువగా తెలుగు రాష్ట్రాల నుంచి ర్యాంకు సాధించిన వారిలో సింగరేణి కోచింగ్ అభ్యర్థులే ఎక్కువగా ఉన్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్స్ 2020 తుది ఫలితాల్లో తెలంగాణకు ర్యాంకుల పంట పండింది. శుక్రవారం విడుదలైన ఫలితాల్లో పలువురు అభ్యర్థులు సత్తా చాటారు. అఖిల భారత సర్వీస్ ఉద్యోగ నియామకాలు నిర్వహించిన పరీక్షా ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 25 మందికి పైగా అభ్యర్థులు ఎంపిక కావడం విశేషం. జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకర్గా రాజస్థాన్లో చిత్తూరుగఢ్ చెందిన అనూజ్ అగ్నిహోత్రి నిలిచారు. ఇంతకుముందు చెప్పుకుంటే తెలుగు రాష్ట్రాల నుంచి 40 మంది ఉంటే తెలంగాణ నుంచి 25 మంది ఉన్నారు. అంటే 15 మంది మాత్రమే ఏపీకి చెందిన. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 958 మంది సివిల్స్కి ఎంపిక అయితే తెలుగు రాష్ట్రాల నుంచి 40 మంది అభ్యర్థులు సివిల్స్కు ర్యాంకర్లుగా నిలిస్తే తెలుగు రాష్ట్రాల నుంచి అందులో 25 మంది తెలంగాణ వాళ్ళే ఉన్నారు. 15 మంది ర్యాంకర్లు మాత్రమే ఏపీ నుంచి ఉన్నారు. అంతగా తెలంగాణ యువత సత్తా చాటింది సివిల్స్ ఫలితాల్లో. మొత్తం సింగరేణి కార్మికుల నుంచి దాదాపు ఎక్కువ మంది ఉన్నారు. సింగరేణికి చెందినటువంటి కార్మికుల పిల్లలు వాళ్ళంతా ఉమ్మడి వరంగల్ నుంచి 8 మంది, హైదరాబాద్ నుంచి 8 మంది ఉన్నారు. మొత్తంగా అయితే మెరిసిన సివిల్స్ ఫలితాల్లో తెలంగాణ మెరిసింది. గురుకులాల్లో వృత్తి ఘోష 2 ఏళ్లలో 126 మంది వృత్తి, బాలికలు 54,